హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేను ఎలాంటి సాసులు వాడకుండా టేస్టీ ఎగ్ నూడిల్స్ అయితే ఎలా తయారు చేసుకోవాలో మీకైతే చెప్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి స్ట్రీట్ స్టైల్ లాగే ఉంటుంది, కానీ ఎలాంటి సాసులు అయితే వాడము. సో సాసులు వేసి వాడేదానికంటే ఇదైతే చాలా టేస్టీగా ఉంది, నాకైతే బాగా నచ్చింది. మరి ఆలస్యం ఎందుకు చూసేద్దాం రండి. సో ఇక్కడ వచ్చేసి నేనైతే నూడిల్స్ అయితే ఉడికించి పెట్టేసుకున్నాను అనమాట. సో నూడిల్స్ ఉడికేటప్పుడే ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకుంటే ఇలా ఇలా సపరేట్ సపరేట్ ఉంటుంది. సో ఇక్కడైతే నేను వచ్చేసి ఒక కడాయిలో ఆయిల్ అయితే వేసేసుకున్నాను అనమాట. సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనమైతే ఎగ్ని అయితే కొట్టి బీట్ చేసుకుంటున్నాము ఇలాగా. దీంట్లో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా కొద్దిగా అయితే వేసేసుకోవచ్చు, నేనైతే వేసుకోలేదు. సో ఇక్కడ వచ్చేసి మనం ఎగ్ అయితే ఏదైతే బీట్ చేసి పెట్టుకున్నామో ఆ ఎగ్ అయితే ఆయిల్లో పోసేయాలి. సో పోసిన వెంటనే మనమైతే ఎగ్ని కలిపేయకూడదు, ఎందుకంటే అలా కలిపితే చిన్న చిన్న ముక్కల్లాగా అయిపోతుంది, ఎగ్ అనేది కనిపించదు నూడిల్స్లో. సో ఇలా కొంచెం ఆమ్లెట్ లాగా అయ్యేంత వరకు ఉంచాలన్నమాట. సో కొంచెం ఆమ్లెట్ లాగా వేగిన తర్వాత దీనైతే నేనైతే ఫ్లిప్ చేసుకుంటున్నాను. సో ఇలా ఫ్లిప్ చేసేసుకోవాలి. సో ఫ్లిప్ చేసుకున్న తర్వాత దీన్నైతే మనం ముక్కలు ముక్కలుగా చేసేసుకోవాలన్నమాట. సో ఇలా నేనైతే ఈ సైజ్ పీసెస్ లాగా అయితే చేసేసి పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి అదే కడాయిలో నేనైతే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆనియన్ అయితే వేసుకున్నాను. సో నార్మల్గా స్ట్రీట్ స్టైల్ అయితే ఆనియన్ వేయరు, కానీ మనం వచ్చేసి ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి సో ఆనియన్ వేయడం వల్ల టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. నాకైతే ఇష్టం, అందుకే నేనైతే వేసేసుకున్నా. సో తర్వాత వచ్చేసి మనం వచ్చేసి క్యారెట్, క్యాబేజ్, క్యాప్సికమ్ అయితే వేసేసుకోవాలి, ఎందుకంటే చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది అండ్ హెల్తీ కూడా దీంట్లో అన్నీ. సో మీ దగ్గర ఏవైతే అందుబాటులో ఉన్నాయో అవైతే వేసేసుకోవాలి, చూడడానికి కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో ఇప్పుడైతే మనం ఉడికించి పెట్టుకున్నాం కదా, ఆ నూడిల్స్ అయితే దీంట్లో వేసేసుకున్నాను అనమాట. సో కింద నుంచి పైకి బాగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. సో ఇలా కింద నుంచి మొత్తం ఆయిల్ కానీ వెజిటేబుల్స్ కానీ మొత్తం నూడిల్స్లో మిక్స్ అయిపోవాలన్నమాట. సో అలా మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీంట్లో అయితే నేను టేస్ట్కి తగ్గట్టు కారం అయితే వేసేసుకుంటున్నాను. సో నేను మరీ ఎక్కువగా అయితే వేసుకోవట్లేదు, మీరు స్పైసీ లవర్స్ అయితే కొద్దిగా ఇంకా టేస్ట్కి తగ్గట్టు అయితే సాల్ట్ అండ్ కారం అయితే అడ్జస్ట్ చేసుకోండి. సో ఇది వేసేసుకున్న తర్వాత కింద నుంచి పైకి బాగా అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను నేను. మంచిగా అయితే మిక్స్ చేసేసుకోవాలి, ఇదంతా హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి మనం, అప్పుడే మనకి స్ట్రీట్ స్టైల్ లాగా టేస్ట్ అనేది వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో ఆ ఎగ్ అయితే దీంట్లో వేసేసి మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఇది వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి, ఎగ్ మొత్తం దాంట్లోకి కలిసిపోవాలి. చూసారు కదా, ఇక్కడైతే మనకి పర్ఫెక్ట్గా మొత్తం అయితే ఎగ్ అన్నీ కలిసిపోయాయి అనమాట, సాల్ట్ కారం అన్నీ. సో మన టేస్టీ ఎలాంటి సాసులు వాడకుండా చేసిన నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది. ఇదైతే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో మంచి వీడియోస్ ఉన్నాయి, చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.